హలో, నమస్తే తల్లి. నమస్కారం గురూజీ. నమస్తే. మీకు పాదాభివందనాలు. మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. అమ్మా నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారు గురూజీ. సరే తల్లి. మీరు 9th ఆగస్టు కదా, అవును గురూజీ. 1992 అవును గురూజీ. ఆదివారం రోజు జన్మించారు తల్లి. సండే, ఆదివారం. మూలా నక్షత్రం. ఆదివారం మూలా నక్షత్రం వస్తేనే చాలా విశేషమైన రోజు అది. సరే గురూజీ. జాతకం అయితే బాగుంది తల్లి, జన్మ జాతకం బాగుంది, ప్రాబ్లం లేదు. ఉదయాన్నే మీరు జన్మించారు, అది కరెక్ట్గానే ఉంది. మంచి జాతకంలో జన్మించారు. ఏం చదువుకున్నారు మీరు? నాది బీటెక్ కంప్లీట్ అయింది గురూజీ. బీటెక్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారమ్మా? లేదు గురూజీ, అంటే నాకు మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నారు, అందుకే ఇక నేను జాబ్ ట్రై చేయట్లేదు. సరే తల్లి. ఎప్పుడు పాస్ అవుట్ అయింది బీటెక్? 2013 పాస్ అవుట్ గురూజీ. ఇంకా 2 years ఏం చేస్తున్నా తల్లి? నార్మల్ బ్యాంక్ ఎగ్జామ్స్ అవి ప్రిపేర్ అవుతున్నాను గురూజీ. అలాంటి ఎగ్జామ్స్ రాస్తున్నాను. అందరికీ ప్రభుత్వ ఉద్యోగమే కావాలా? నువ్వు బీటెక్ చేశారు, మంచిది, ఎంత కెరియర్, గుడ్ కెరియర్ బీటెక్లో. అంత కష్టపడి చదివి బ్యాంకుకి వచ్చారు. బీకామ్ చదివేసి బ్యాంకుకి వెళ్ళొచ్చుగా ఉండి కదా మీరు. మనం ఎప్పుడు చదివేటప్పుడు కూడా ఒక ఏం పెట్టుకోవాలి. మీరు అక్కడ మిస్టేక్ చేశారు. ఓన్లీ ఎనీవే, గాడ్ బ్లెస్ యూ. జన్మజాతకం అయితే చాలా బాగుంది. ఇది వివాహ స్థానం, సప్తమ స్థానం చూపిస్తుంది రమణ శాస్త్రం. వివాహ స్థానము. సరే తల్లి. జన్మజాతకంలో ఇంతకుముందు ఏదైనా వచ్చాయా, మ్యాచింగ్స్ ఏదైనా వచ్చాయా? మ్యాచెస్ చూస్తున్నారు గురూజీ, కానీ కుదరడం లేదు గురూజీ, అంటే మంచివి రావడం లేదు. సరే తల్లి, ఇంతకు ముందు వచ్చినా కూడా ప్రాబ్లం అయ్యేది, రాకుండా ఉండడమే మంచిదైంది. ఎందుకంటే నీ జన్మజాతకంలో కాస్త దోషం ఉంది. మీ నాన్నగారు లేదా అమ్మగారు ఎవరికైనా చెప్పి వివాహానికి ముందు ఒక కుంభ వివాహం చేయించాలి అని చెప్పండి. కుంభ వివాహాన్ని చేయించాలి. ఇది కుంభ వివాహం అందరూ చేరుతలు, ఎవరో కొందరే చేస్తారన్నమాట. ఎవరన్నా మంచి స్వామి గారు, అయ్యగారు, పురోహితుల్ని ఎవరన్నా కన్సల్ట్ చేసి కుంభ వివాహం చేయాలని చక్కగా చేయించండి. అది ఒకటి చేసిన తర్వాత 3 months లేక 6 months గ్యాప్ ఉండాలి. ఆ 3 months 6 months లోపే మీకు మంచి వరుడు, నీ జన్మ జాతకం ప్రకారం జ్యేష్ఠ పుత్రుడు, మొదటి అబ్బాయే వస్తాడనమాట. మీ ఇంటి నుంచి దక్షిణం వైపు నుంచి వస్తారు, దక్షిణ తీరం నుంచి వస్తారు. అది చేసుకోండి. మీరు జన్మించిన మూలా నక్షత్రం ధనస్సు రాశి. ఇప్పుడు గురు దృష్టి రాశి పైన ఉంది, కానీ 7.5 స్టార్ట్ అయింది. శని గురు. గురూజీ, ఈ పాదాలు అంటారు కదా గురూజీ, ఏ పాదము ఏ టైము చెప్తారా గురూజీ? నీకు పాదం ఎందుకు తల్లి? పాదంలో ఏముంది పని? మ్యాచెస్ చూస్తున్నప్పుడు అడుగుతున్నారు కదా గురూజీ. పాదం వేరే అడుగుతారా?